స్వాతంత్రం సాధించాక మనం అధికంగా అభివృద్ధి సాధించిన రంగం అదుపులోని జనాభా అంటేనే సమస్యల సుడిగుండం. దాని నుండి ఉద్భవించే సమస్యలు అనంతం, సమాధానం మాత్రం అంతంత మాత్రం. అందులో ప్రధానమైంది అనారోగ్యం. అంధకారంలో, అజ్ఞానంతో, పేదరికంతో, అధిక సంతానంతో, రోగాలతో కుమిలిపోతూ తనకు అక్షర జ్ఞానాన్ని, ఆరోగ్య సూత్రాలను అందించమని, జ్ఞానదీపం వెలిగించమని కోరే ఒక అధిక సంతానగ్రస్తుని ఆత్మఘోష మనందరికీ కనువిప్పు కావాలి. ఇకపై ప్రతివారు కుటుంబ నియంత్రణ పాటించాలి. అందుకే ఒక్కరు ముద్దని, రెండవది హద్దని, ఆపై వద్దే వద్దని మనందరికీ తెలియాలి. ఇది బోధపడితే ఏ బాధ ఉండదు. ఇప్పుడు పేద రోగి ఆత్మఘోషను మీరే వినండి. మానునై బ్రతుకుతూ ఉన్నా, సంతానగ్రస్తునై ఇలలో ఉన్నా. మొండి మానునై బ్రతుకుతూ ఉన్నా, సంతానగ్రస్తునై ఇలలో ఉన్నా. అధిక సంతానంతో కుములుతూ ఉన్నా, బతుకు బండి లాగలేక పోరుతూ ఉన్నా. ఇది పేదరికం నున్న ఆత్మకథ, నా గుండెనే పిండుతున్న వ్యధ. మొండి మానునై బ్రతుకుతూ ఉన్నా, సంతానగ్రస్తునై ఇలలో ఉన్నా. అక్షర జ్ఞానం లేక కొందరిలాగే నేను అధిక సంతానాన్ని కంటినా. వారిని సాధలేక పెనుభారం మోస్తినా. కాయా కష్టం చేసి కడుపు నిండ తిండి లేక క్షయరోగమే నాకు తోడు ఆయనా. నా బతుకు బండి గాడి ఏదో తప్పినా. సాధలేని పేదకు ఎందుకింత సంతానం, కని పెంచక వదిలేస్తే ఎంత పాపము. సంతానమా సాధలేని పేదవాడి చివరి స్వప్నము. జనసంఖ్యనా స్వతంత్రం పొంది మనం సాధించిన ఘనకార్యం. మొండి మానునై బ్రతుకుతూ ఉన్నా, రోగగ్రస్తునై క్షీణిస్తూ. వెక్కి వెక్కి పిల్లలేర్చి ఆకలితో అలమటించి అమ్మ ఆకలి అంటూ అరిచెనా. కన్న తల్లి గుండె పగిలిపోయేనా. కని కని పిల్లలు గని యంత్రంగా తాను మారి ఇంటింట పనులెన్నో చేసినా. ఆ పిల్లల ఆకలి బాధలు తీరెనా.
అధిక సంతానమే మాకు శాపమాయన, ముందు తెలుసుకుంటే ఇంత వేదనుండునా. తెలుసుకో అజ్ఞానం పేదరికం అధిక సంతానం, తెలుసుకుంటే ఇవేలే పలు సమస్యలకు కారణం. మొండి మానునై బ్రతుకుతూ ఉన్నా, సంతానగ్రస్తునై ఇలలో ఉన్నా. అధిక సంతానంతో అనారోగ్యమావరిస్తే ఎంత కూలినాలి నీవు చేసినా, సంసారంలో సుఖశాంతులు ఉండునా. అధిక జనాభా భూతం అంతులేని సమస్యలు, అనారోగ్యమే ఫలితమాయనా. సగటు మనిషి జీవితం ఎండమావిరా. మేలుకొని మేధావులు ముందుకు రండి, ప్రజల మేలు తలచి మీ సేవలు అందించండి. ప్రజలలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించండి. పెరుగుతున్న జనాభాను అరికట్టండి. చిగురు మావిలా ఇగురులు తొడిగి మీ జీవితాలనే పూయించండి. చిగురు మావిలా ఇగురులు తొడిగి మీ జీవితాలనే పూయించండి. అధిక సంతానాన్ని ఇక ఆపండి, మన దేశ భవిత కోరి మీరు ముందుకు రండి. ఇది భరత జాతి ప్రగతికి సందేశం, ఇక కావాలి మన జాతికి నవగీతం. చిగురు మావిలా ఇగురులు తొడిగి మీ జీవితాలనే పూయించండి. చిగురు మావిలా ఇగురులు తొడిగి మీ జీవితాలనే పూయించండి.